సిటీ కేబుల్. బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ తీరుపై బషీరాబాద్ సర్పంచ్ల ఆగ్రహం. బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై మండలంలోని పలువురు సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆరోపిస్తూ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ విజయకుమారికి వినతి పత్రం అందజేశారు. సర్పంచులు నాయకులు పలువురు మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్ తనకు అనుకూలమైన సమయాల్లో మాత్రమే కార్యాలయానికి హాజరవుతున్నారని, దీంతో గ్రామ పంచాయతీలకు సంబంధించిన అనేక అత్యవసర పనులు పెండింగ్ లో ఉంటున్నాయని తెలిపారు. అత్యవసర అవసరాల కోసం పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని, పనుల పురోగతి గురించి ప్రశ్నిస్తే నాకు సమయం ఉన్నప్పుడు చేస్తా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని సర్పంచులు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. కంప్యూటర్ ఆపరేటర్ తీరుతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కంప్యూటర్ ఆపరేటర్ ను విధుల నుండి తొలగించాలని పలువురు సర్పంచులు డిమాండ్ చేశారు. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే మండలంలోని అందరు సర్పంచులు నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందర్చేడ్ రాజు, సర్పంచ్ పోలీస్ నవీన్ రెడ్డి, రామని బసప్ప, పాండ్రంగారెడ్డి, కృష్ణకుమార్, జైపాల్ రెడ్డి, సునీత, రంగారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎంపీడీఓ సార్ దగ్గర కంప్యూటర్ ఆపరేటరు మా సర్పంచులకు రెస్పాన్స్ ఇవ్వకపోవడము, నీకు చెప్పాలన్నా చేయాలన్నా నా ఇష్టం వచ్చినప్పుడు కొడతా బిల్లులు, ఇవన్నీ అనడం సరికాదు. అందరికీ న్యాయం చేయాలి. సర్పంచ్ అంటే అన్ని పార్టీలకు అతీతమే. అట్లా లేకుండా ఒకరికి ఓలేక ఏం చెప్పకుండా ఉండడం, ఫోన్ లేకపోవడము ఇది సరైన పద్ధతి కాదు. దీనిపైన ఎండిఓ గారు తొందరగా యాక్షన్ తీసుకొని అటువంటి వాళ్ళని తొలగించాలి. మంచి రెస్పాన్స్ చేయాలి. ఎవరికైనా లేకుంటే బిల్లు కొట్టమన్నారా, ఎంపీఓ గారు ఆపమన్నారా, ఎవరు ఆపమన్నారు, దాన్ని ఎందుకు కొత్త ఆపారు? స్వయంగా నాదే 20 రోజులు అవుతున్నది ఇచ్చి, కొట్టట్లేదు. ఎందుకు కొట్టట్లేదు సరే అని వదిలేసినాం. ఇక రోజు అందరు అట్లా నాలాగా అందరూ వదిలేసుకుంటూ పోతే ఇలాగే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇచ్చి దాని కారణం ఏందో చెప్పాలి. బిల్స్ కావాలన్నా దానికి ఏం కావాలో చెప్తే మాకు అందరికి కూడా ఇది చేసినట్టు ఉంటుంది. నమస్కారాలు చేస్తూ మా సర్పంచులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చి పేమెంట్స్ కలుగుంటే ఎండి వారు చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడు చేసినా ఇప్పుడు చేస్తాం, వారం చేస్తాం, 15 రోజులు అని అయితే ముందుకు నెట్టడం జరుగుతుంది. సర్పంచులకు విలేజ్లో వర్షాలు పడి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిలిచిపోవడం లేదు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆయన పేమెంట్స్ ఏం పని చేయగలుగుతాడు? అటువంటి ఇక్కడ ఎండిఓ గారి దగ్గర ఉండి ఆయన పక్కన కూర్చున్నటువంటి పేమెంట్స్ కొరకు చాలా తీసుకోవడం చేయడము అది ఎందుకు అంతకారం లేట్ అవుతుందో అర్థం కాదు. మనం ఇచ్చిన కాంపిటీస్ పైన మీరు చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, లొల్లి చేస్తాం, మనం కరెక్ట్గా జరిగిపోతాం, డీపీ అందరూ జరిగిపోతామని చెప్పి తెలియజేస్తూ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే మన కంప్యూటర్ ఆపరేటర్ సర్పంచులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రతి ఒక్కరూ కోరడం జరుగుతున్నది. ఆయన ఇబ్బంది పెట్టేటందుకు ఇంతమంది జమ అయ్యి ఇక్కడ మాకు చాలా కష్టమవుతున్నది. ఆయన తొలగించాలని ఎండిఓ గారికి మా పార్టీ ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి కోరడం జరుగుతున్నది. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు అయినటువంటి PMFW వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదని, అందుకొరకు వాళ్ళు చాలా రోజుల నుంచి 6 నెలల నుంచి జీతాలు లేవు. అక్కడ సర్పంచ్లు ఇవ్వవలసి వస్తున్నది, లేనోళ్ళు ఇస్తున్నారు, ఉన్నోళ్ళు ఇస్తున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ఎండిఓ గారు తీసుకొని చర్య తీసుకొని వాళ్ళకు చెక్కులు కానీ జీతాలు కానీ ఇవ్వాలని బషీరాబాద్ మండల సర్పంచ్లందరూ కూడా ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్పై ఫిర్యాదు చేయడానికి వచ్చినారు. విషయం ఏమిటంటే ఈరోజు చెక్కులు కొట్టే విషయం కానీ నిధులు సర్పంచ్ విధులు చెల్లించే విషయంలో కానీ ఆపరేటర్ చేస్తున్న అవకతవకల గురించి ఈరోజు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చినారు. అదే విషయమై గతంలో మేము ఆర్టీఐ ద్వారా
ఎంపీడీఓ గారికి కోరడం జరిగింది. ఈరోజు 30వ తారీఖు నాడు ఇచ్చిన 30 రోజులు అయింది, ఇప్పటివరకు సమాధానం లేదు. మరి ఈరోజు ఆర్టీఏ ద్వారా ఎలక్షన్లో వాళ్ళ అన్నయ్య గారు నిలబడితే ఎలక్షన్లో 30 రోజులు విధులు మానేసి ఎలక్షన్లో పాల్గొన్న వ్యక్తిని మీరు విధుల్లో ఎట్లా పెట్టుకుంటారు? అట్లనే సోషల్ మీడియాలో, అట్లనే తర్వాత ఇంటర్నెట్ మీడియాలో కూడా జనవాహిని పేపర్లో ఎన్నికల్లో విధులు నిర్వహించి వేరే పార్టీకి చెందిన వ్యక్తి మీరు విధులు ఎట్లా నిర్వహిస్తారో కొంతమంది ఆరోపిస్తున్నారని కథనం వచ్చినా కూడా ఎంపీడీఓ గారు స్పందించకుండా అట్లానే కొనసాగిస్తూ ఈరోజు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు పనిచేసిన విలేజ్లలో మరి 2 నెలల నుంచి చెక్కులు కొట్టకుండా ఎందుకు మీరు ఆపేసారు? సమాధానం చెప్పాలి, ఎంపీడీఓ గారు లిఖితపూర్వకంగా ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈరోజు గ్రామాలలో ఎక్కడికక్కడ పనులు ఎందుకు నిలిచిపోయినాయి కూడా మీరు విజిట్ చేస్తలేరు. విజిట్ చేస్తే మీకు కూడా విషయాలు తెలుస్తాయి. ఎందుకు మీరు కార్యాలయానికి పరిమితం అవుతున్నారు కూడా మాకు తెలియపరచాలి. మరి ఈరోజు ఇంత విధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్న ఆపరేటర్పై మీరు ఎందుకు చర్యలు తీసుకోరో కూడా మాకు సమాధానం చెప్పాలి. మరి ఇవన్నీ జరుగుతున్నా కూడా అధికారులకు ఎలాంటి చలనం లేదంటే ఇది సిగ్గుచేటు ప్రభుత్వం లాగానే ఉంది. ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడినట్టుంది. మరి ఇవన్నీ చూస్తుంటే కావాలనే ఇది చేపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల మీద దాడిగానే మేము పరిగణిస్తాం. వెంటనే మీరు తీసేయాలి. ఇట్లాంటి వ్యక్తులని ఆఫీస్లో పెట్టి రాజకీయం చేయొద్దని మేము ఇది వేదికగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.